ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు, తాత్యా కోతే పాటిల్, ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తార్కడ్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు, నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోని ఒక ప్రత్యేక విషయమేమనగా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో నుండరాదు. సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలనిచ్చిచుండువారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలేను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చిచుండెడివి. ఈ దిగువాటి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరెను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాను నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో, తొందర పడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్ళవలనని తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామ అనగా మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హఠావుటిగా టాంగానికి కోపరగాం బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తదిగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహార్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమి తగలలేదు, కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొక్కప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీకి వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుండి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గూడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దుడవలెనను కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిరి. అతడు తనకు జరిగిన మర్యాదను అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విరువవలెనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాను ఖాతరు చేయగా అతడు టాంగానికి షిరిడీ నుండి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిలు అతని టాంగా నెదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడవబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురని జనులు గ్రహింతిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనచే జీవితమంతయు గడుపనేలా అను సందేహము చాలామందికి కలగవచ్చును. దీనికి ఒకటి, భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు. రెండవది, పంచశూనములు వానిని పోగొట్టుకొను మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానములతో సమాధానపడుము. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట యథాపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుండి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు.
వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏమనగా దంచుట లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడే అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపములను అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి కుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకము యందు శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకముకు విశేషమేమనగా, తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణములు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్ఖడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్ఖడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. షిరిడీ పోవుటకు సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానిని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనగా, తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినమున శనివారము నాడు తండ్రియగు తర్ఖడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదిగా ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారము నాడు పూజనెప్పటి వలె సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనముకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యమిచ్చట మరచుటరే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో నున్న తన కుమారునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను: తల్లి, ఏమైనా తినవలెనని ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళము వేసి ఉండెను. ఎలాగునో లోపల ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకేమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కననే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోవనవసరము లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము వ్రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములను చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా. ఆత్మారాముని భార్య.
ఇక ఆత్మారాముని భార్య విషయం ఒకసారి ఆమె 3 పదార్థములు బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి ఏమనగా 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని, రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రమే చేసి బాబా భోజనముకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దాని అందరకు పెట్టి పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావలెనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమె ఏమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య ఆయెను. వంకాయ పచ్చడి తెచ్చిన వారెవరని కనుగొనగా పురంధరుని భార్య అని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలెనని ఆమెకు కబురంపిరి. అప్పుడందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరు ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని ఇల్లంతయు వెతికెను. కానీ ఒక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడా తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా అప్పటికే ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవుట మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడు అది అంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడి వెంటనే బాబా దానిని గుటుక్కున మింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారి నా విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యము 4వ అధ్యాయంలోని 11వ శ్లోకములో నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్ఖడ్ భార్య షిరిడీలోనొక ఇంటి అందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడైనా సత్యమాడను. నాయందిట్లే దయయుంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టి పిమ్మట నీవు భుజించుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకొనుము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను. బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుకులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగు కలవన్నీయు నా అంశములే. నేనే వారి ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరుయను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము.
ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమునకు ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను, గొంతు దగ్ధమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి: జీవులన్నింటియందు భగవంతుని దర్శింపుము అనునది ఈ అధ్యాయములో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణముల వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.